హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగు చూసింది. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్లో పబ్ యజమానులు చేస్తున్న నిర్వాకం బయటపడింది. వ్యాపారవేత్తలను బొట్లు వేసుకుని అమ్మాయిలతో కలిసి డబ్బు కొట్టేస్తున్న వైనం సంచలనం రేపుతోంది. కొద్ది రోజులుగా టిండర్ డేటింగ్ యాప్లో అమ్మాయిలతో అబ్బాయిల పరిచయాలు పెరిగాయి. అయితే ఈ పరిచయాలనే పబ్ నిర్వాహకులు క్యాష్గా మలుచుకుంటున్నారు. అమ్మాయిల రూపంలో వలవేస్తూ డబ్బు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ బిజినెస్ మ్యాన్కు రితిక అనే అమ్మాయి డేటింగ్ యాప్లో పరిచయం అయింది. అయితే నెక్స్ట్ డేనే వ్యాపారవేత్తను రితిక హైటెక్ సిటీ గలేరియా మాల్లోని మోష్ క్లబ్కు తీసుకెళ్లి షాక్ ఇచ్చింది. గంట వ్యవధిలోనే 40,000కు పైగా విలువైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. అంత తాగినా తోలకుండా అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో వ్యాపారవేత్త షాక్ అయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, అంటే ఇదంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తున్నారా? సో పబ్ నిర్వాహకుల పాత్ర దీంట్లో ఏముంది? అలాగే ఈ వ్యాపారవేత్త బయటకు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడా? సరే, అయితే వ్యాపారవేత్త మాత్రం బయటకు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా లేనట్టే కనిపిస్తుంది. మీడియా ప్రతినిధులు కూడా అతన్ని ఈ మోసం పైన అసలు ఏం జరిగిందని మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు. కానీ అతను ఈ జనరల్ గా ఇట్లాంటి వ్యవహారాల్లో బయటకు వచ్చి మాట్లాడలేరనేటువంటి విషయంతో బాధితులు అయితే ఇంకా మోసగాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. చాలా మందిని ఈ విధంగా మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మోష్ అనేటువంటి ఒక పబ్ లో ఈ ఘటన జరిగింది. జనరల్ గా చాలా పబ్స్ హైదరాబాద్ లో దాదాపు 20 నుంచి 30 పైగా పబ్బులు ఇటువంటి వ్యవహారాన్ని నడుపుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పబ్లలో వాళ్ళని ఉంచి ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ వాళ్ళని అమ్మాయిలను ఇల్లీగల్ గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత పబ్కి వచ్చినటువంటి యువకులను రెచ్చగొట్టి వారు ఎక్కువగా తాగేలా చేసి బిల్లు కూడా ఎంత అవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి తెలియకుండా దాదాపు లక్షల్లో బిల్లు వేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఇల్లీగల్ దందాలన్నీ కూడా హైదరాబాద్ లోని పబ్లలో జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇటువంటి అమ్మాయిలందరినీ కూడా టిండర్ కావచ్చు, బ్లమ్ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. అటువంటి యాప్స్లలో యువకులను వ్యాపారవేత్తలను ఎరగా చేసుకుని వారందరినీ ఆకర్షిస్తున్నారు. ఆకర్షించిన తర్వాత వారిని ఒక చోటికి రప్పించి పబ్లోకి తీసుకెళ్లిన తర్వాత వారు ఆర్డర్ చేసినటువంటి దానికి అసలు ఇచ్చినటువంటి బిల్స్ కి సంబంధం లేకుండా వేలల్లో వేస్తున్నారు. ఆ తర్వాత బిల్లు కట్టకపోతే బిల్లు దగ్గర డిమాండ్ చేస్తే మాత్రం ఇలా ఒక అమ్మాయితో వచ్చావంటూ కూడా బెదిరించి బౌన్సర్ల ద్వారా ఈ బిల్లును కట్టిస్తున్నారటువంటి బాధితులంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పబ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. పబ్బులు యువతులు అందరూ కలిసి మిక్స్డ్ గా ఇటువంటి దందా చేస్తున్నారనేటువంటిది మాత్రం చెప్తున్నారు. అయితే మరి పోలీసులకు మాత్రం దీనిపైన వాళ్ళు కంప్లైంట్ చేసే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది కూడా ఇక్కడ ఒక తప్పని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలతో టెండర్లో కలిసి అలా వెళ్ళడం, ఈ విధంగా చేయడం అంతా కూడా తప్పుగానే వాళ్ళు పరిగణించవచ్చు. సో దీనిపైన మాత్రం అటు కంప్లైంట్ చేయకపోవచ్చు. కానీ వారు పబ్బు వాళ్ళు మాత్రం చేస్తున్నటువంటి దందా ఇప్పటికైనా కూడా మారాలనేటువంటి చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కొన్ని బిజినెస్ల కోసం కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసము, చదువుల కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ యువతులను అక్కడ ఉంచి అట్రాక్ట్ చేసి వారిని ఇక్కడ రప్పించి ఈ విధంగా మోసాలు చేయడం మాత్రం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అయితే భావించాలి. సో ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం దాదాపు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి దాదాపు 30 పైగా పబ్బులు ఇటువంటి మోసాలకే పాల్పడుతున్నాయి. గత నెల నుంచి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేస్తున్నారు. పబ్లలో అమ్మాయిలను, యువతులను అక్కడ ఇల్లీగల్ గా ఉంచి ఇటువంటి వ్యాపారాన్ని పెంచుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద పోలీసులు కూడా రైడ్స్ చేస్తున్నారు. మరి దీనిపైన ఇంకా పోలీసులు ఎటువంటి యాక్షన్ కు దిగుతారనేది కూడా చూడాల్సి ఉంది. హరి. ఆల్రైట్ సాయి.